Welcome to PharmaVox. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్రథమ చికిత్స గురించి మరియు ప్రథమ చికిత్సలో వాడే పనిముట్లు గురించి మరియు మందుల గురించి తెలుసుకోబోతున్నాం. ప్రథమ చికిత్స అంటే ఏమిటి? అసలు ప్రథమ చికిత్స అనేది ఎవరైనా ప్రమాదంలో గాయపడినా లేదా అకస్మాత్తుగా నీరసించినప్పుడు వారికి ముందుగా ఇచ్చే చికిత్సని ప్రథమ చికిత్స అంటాం. అసలు ఈ ప్రథమ చికిత్స యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రమాదానికి గురైన బాధితుడిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించడం, తీవ్రతను తగ్గించడం. అయితే ఈ ప్రథమ చికిత్సని అనుభవం ఉన్నవారు ఎవరైనా చేయవచ్చు. దీనికి విద్యా అర్హత అనేది లేదు. ఇప్పుడు మనం ప్రథమ చికిత్స పెట్టిలో చూసుకున్నట్లయితే శస్త్రచికిత్స పనిముట్లను చూసినట్లయితే మనకి మొదటిది వచ్చేసి బ్యాండేజెస్ అన్నమాట, రెండోది మెడికల్ సిజర్స్, అలాగే మూడోది సర్జికల్ కాటన్, నాలుగోది వచ్చేసి గాజ్ రోల్, అలాగే ఐదోది వచ్చేసి సర్జికల్ టేప్, ఆరోది మనకి డెటాల్ అనమాట, ఏడోది డిస్పోజల్ గ్లౌస్ అండ్ ఎనిమిదోది థర్మోమీటర్. ఇవైతే తప్పనిసరిగా ఉండవలసిన పనిముట్లు. మందుల విభాగంలో చూసుకున్నట్లయితే మనకి మొట్టమొదటిగా వచ్చే మందు పేరు పారాసిటమాల్. ఇది వచ్చేసి డ్రగ్ నేమ్ అనమాట. బ్రాండ్స్ అనేవి ఎన్నో విధాలుగా దొరుకుతూ ఉంటాయి, వాటిని మీ ఇష్టం వచ్చిన బ్రాండ్లో తీసుకోవచ్చు. రెండోది వచ్చేసి డిస్ప్రిన్, ఇది వచ్చి తలనొప్పికి అయితే వాడుతూ ఉంటాం. మూడోది లొజెంజెస్, అంటే ఇవి స్ట్రెప్సిల్స్, కాఫ్సిల్స్ అలా ఎన్నో బ్రాండ్లుగా దొరుకుతాయి, వీటిని ఎక్కువగా మనకి దగ్గుకి వాడుతాం. నాలుగోది రీఫ్రెష్ ఐ డ్రాప్స్, ఇవి వచ్చేసి కంటి సమస్యలు ఏవైనా ఉన్నప్పుడు ఈ ఐ డ్రాప్స్ అయితే వాడుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి పౌడిన్ ఐడిన్ ఆయింట్మెంట్ లేదా పౌడర్, ఈ రెండిట్లో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. బర్నాల్ ఆయింట్మెంట్, ఈ ఆయింట్మెంట్ వచ్చేసి కాలినప్పుడు వాడతారు ఎక్కువగా, దీన్ని కూడా ఉంచుకోవాలి. ఇంకోటి వచ్చేసి లోపిరమైడ్, ఇది వచ్చేసి ఎల్డోపరైన్ మరియు ఎన్నో బ్రాండ్లతో దొరుకుతుంది, ఇది ఎక్కువగా మోషన్స్కి వాడుతూ ఉంటారనమాట. ఇంకోటి డైక్లోఫినాక్ జెల్ ఆర్ స్ప్రే, ఇది ఎప్పుడైనా నొప్పులకి బాధపడుతున్న వారికి బాగా ఉపయోగపడుతుంది. ఎలక్ట్రోలైట్ పౌడర్, ఇది ఎప్పుడైనా నీరసంతో ఉన్న వారికి ఇస్తే బాగానే ఉంటుంది, ఇది పౌడర్తో పాటు లిక్విడ్ రూపంలో కూడా దొరుకుతుంది. కఫ్ సిరప్, ఇది కఫ్ సిరప్స్ కూడా మరియు ఎన్నో చాలా బ్రాండ్స్తో అయితే మనకి లభిస్తూ ఉంటాయి, వాటిలో మీకు నచ్చిన బ్రాండ్ని ఒకటైతే ఎంచుకుని ఉంచుకోవచ్చు. నాజల్ స్ప్రే, ముక్కు దిబ్బడకు ఎక్కువగా వాడుతూ ఉంటారు, ఇది స్ప్రేస్ మరియు డ్రాప్స్ రూపంలో లభిస్తుంది. అలాగే సిట్రిజన్ ట్యాబ్లెట్స్, ఇవి వచ్చేసి దురద ఉన్నప్పుడు లేదా ఎప్పుడైనా కోల్డ్ ఇన్ఫెక్షన్స్ సోకినప్పుడు ఇదైతే యూజ్ చేయొచ్చు. ఇంకోటి వచ్చేసి ఈనో అనమాట, ఇదైతే ఇప్పుడు గ్యాస్ ట్రబుల్కి అయితే మనకి ఇంట్లో బాగా ఉపయోగపడుతుంది. అయితే మనం ఈ పైన చెప్పుకున్న ప్రథమ చికిత్స పెట్టిలో ఇవి తాత్కాలికంగా మాత్రమే, కాకపోతే ఇది ఒకరోజు 2 రోజులు ఉపశమనం కోసం అయితే మనం ఇటువంటి మెడిసిన్స్ని వాడాలి. దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే మనం తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన సమస్యను వివరించి దానికి తగిన చికిత్స అయితే పొందాలి. ఇది ఫ్రెండ్స్ ప్రథమ చికిత్స యొక్క మనం ముఖ్య ఉద్దేశం, మరియు ప్రథమ చికిత్స అంటే ఏమిటి, ప్రథమ చికిత్స పెట్టిలో ఏముంటాయి, ఏమేమి ఉండబోతున్నాయి అనేవి మొత్తం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.